మరి ఉత్తరం చూద్దామండి. శేఖర్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. శివాలయానికి వెళ్ళి నేరుగా ఇంటికే రావాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ ఆలయానికి వెళ్ళినా సరే ఆసమంతాత్ లయం ఆలయం, ప్రళయకాలం వరకు ఉండేది ఆలయం అని అర్థం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అన్న జ్ఞానం కలిగేంత వరకు, అంటే దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అన్న జ్ఞానం కలిగేంత వరకు, అజ్ఞానం తొలగేంత వరకు ఆలయాలకు వెళ్ళాలి. ఆలయంలో ఉండేటటువంటి అర్చామూర్తిని దర్శనం చేసుకొని నమస్కారం చేయాలి. ఆ పిమ్మట మౌనంగా అదే దైవనామాన్ని స్మరించుకుంటూ తిరిగి ఇంటికే రావాలి. ఇంటికి రాగానే పాద ప్రక్షాళన చేసుకోకూడదు, కాళ్ళు కడుక్కోకూడదు, పాదరక్షలు వేసుకొని కూడా ఆలయానికి వెళ్ళకూడదు. కానీ దేశకాలమాన పరిస్థితుల రీత్యా వేసుకొని వెళ్ళిన ఇంటికి రాగానే మళ్ళీ వెంటనే పాద ప్రక్షాళన చేసుకోకూడదు. అలా కాసేపు మౌనంగా కూర్చోవాలి. దేవాలయం నుంచి ఏదైనా, అంటే శివాలయం నుంచి ఏదైనా పత్రి పళ్ళు తీసుకువచ్చిన పక్షంలో మన ఇంటిలో కూడా పూజా గది ఉంటుంది కదా, ఆ పూజా గది వద్దనే తీసుకువచ్చినటువంటి ఆ పత్రి ఫలము ప్రసాద విశేషాలు ఏమైనా ఒకవేళ తెచ్చి ఉంటే వాటిని ఇంటిలో పూజాగృహం ఎదురుగా ఉంచి 2 నిమిషాలు మౌనంగా కూర్చోవాలి. ఇంటిలో ఉండేటటువంటి దైవాన్ని మళ్ళీ దర్శనం చేసుకోవాలి. దైవం అంతటా ఉంటాడు, ఆలయంలో కూడా ఉంటాడు. ప్రధానంగా ఇంట్లోనే ఉన్నాడు, మనసులోనే ఉన్నాడు, ఇలా ఆలోచన చెయ్యాలి. శివారాధన చేయడం ఇతర దేవతారాధనలకు సంపూర్ణంగా భిన్నమైనది. ఇతర దేవీ దేవతా సంబంధిత ఆరాధనలలో నివేదనలు, పుష్పాలు, అలంకరణలు, అగరొత్తులు, కొబ్బరికాయలు, అభిషేకాలు అనేక రకాలుగా ఉంటాయి. శివారాధన మట్టుకు చాలా సంక్షిప్తంగా శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం ఖడ్గంచ పరశుమభైదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవం అంకుశం వామభాగే నానా అలంకారిత స్ఫటికమణీభం పార్వతీశం నమామి. 5 ముఖాలుగా ఉండేటటువంటి శివస్వరూపాన్ని సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అనబడే 5 ముఖాలతో ఉండే శివస్వరూపాన్ని పాంచభౌతికమైన ఈ ప్రపంచంతో, పాంచభౌతికమైన ఈ దేహాన్ని ఆయన ద్వారా మనం పొందినందుకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు చేస్తూ శివాలయం నుంచి నేరుగా ఇంటికే రావాలి అంటుంది శివదీక్షా విధాన అర్చన పద్ధతులలో కొన్ని విషయాలు ఇలా అనుకోవచ్చు.